మామిడి పళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా పెరిగాయి. ఈ దాడి నేపథ్యంలో రెండు దేశాలు యుద్ధ సన్నాహాలు చేపట్టినట్టు పరిస్థితి కనిపిస్తోంది. ఎప్పుడు ఏదైనా పెద్ద ఘటన జరుగుతుందో తెలియని ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఇరు దేశాల సైన్యాలు తమ తమ సరిహద్దుల్లో మోహరింపులు పెంచుతూ సన్నద్ధత కొనసాగిస్తున్నాయి. ఈ సమయంలో పాకిస్తాన్ మళ్లీ తన తెగింపు వైఖరిని ప్రదర్శిస్తూ నియంత్రణ రేఖలతో పాటు అంతర్జాతీయ సరిహద్దుల్లో కూడా కాల్పులకు తెగబడింది. ఇప్పటి వరకు కాల్పులు కేవలం LOC వరకు పరిమితమై ఉండగా తాజాగా జమ్మూ జిల్లా పర్గ్వాల్, రాజౌరి జిల్లాలోని సుందర్బని, నౌషేరా, అఖ్నూర్ సెక్టార్లలో అంతర్జాతీయ సరిహద్దుల పొడవున భారత ఆర్మీ పోస్టులపైన కాల్పులు జరిపింది. ఈ కాల్పులను భారత జవాన్లు సమర్థవంతంగా తిప్పికొట్టారు. పాక్కు తగిన బుద్ధి చెప్పారని భారత సైన్యం పేర్కొనింది. పాక్ ఏ విధమైన కవ్వింపు చర్యలు లేకుండా ఈ కాల్పులకు దిగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. శాంతియుతంగా ఉన్న భారత సైన్యాన్ని రెచ్చగొట్టే కుట్రగా దీనిని చూస్తున్నారు. మొదట్లో కాల్పులు కుప్వారా, బారాముల్లా జిల్లాల్లో ప్రారంభమయ్యాయి. అనంతరం అవి పూంచ్, అఖ్నూర్ ప్రాంతాలకు వ్యాపించాయి. క్రమంగా రాజౌరిలోని సుందర్బని, నౌషేరి ప్రాంతాల్లో తీవ్రత పెరిగింది. చివరికి జమ్మూ జిల్లాలోని పర్గ్వాల్ సెక్టార్ వరకు ఈ కాల్పులు విస్తరించాయి. పాక్ తరచుగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ దాడులకు పాల్పడుతోంది. భారత్ పాకిస్తాన్ మధ్య మొత్తం 3,323 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. ఇందులో 2,400 కిలోమీటర్లు అంతర్జాతీయ సరిహద్దుగా గుజరాత్ నుంచి జమ్మూ, అఖ్నూర్ వరకు వ్యాపించి ఉంది. మిగతా 740 కిలోమీటర్లు నియంత్రణ రేఖగా జమ్మూ నుంచి లడాఖ్లోని లేహ్ వరకు కూడా ఉంది. సియాచిన్ గ్లేషియర్ ప్రాంతంలో 110 కిలోమీటర్ల లైన్ ఉంది. ప్రస్తుతం ఈ సరిహద్దు ప్రాంతంలో యుద్ధ వాతావరణం ఇంకా ముదురుతోన్న సూచనలు కనిపిస్తున్నాయి.